మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి, నువ్వేమి ఇలా మాట్లాడుకుంటా ఉంటే గగన్ నీకు దూరం అయిపోతాడు. అలాగే నేను కూడా గగన్కి దూరం అయ్యి సంవత్సరాల తరబడి బాధపడుతున్నాను. నువ్వలా దూరం కాకూడదు. నువ్వు ఫోన్ చేసి మాట్లాడాలి. నా ఫోన్ నంబర్ చూస్తే వాడు ఫోన్ లిఫ్ట్ చేయడు. కాబట్టి ల్యాండ్లైన్కి ఫోన్ చేసి మాట్లాడమ్మా, వాడితో మాట్లాడు అని కృష్ణప్రసాద్ అంటాడు. ఏం మాట్లాడను మామయ్య అని భూమి చెప్తూ ఉంటుంది. చూడమ్మా, నువ్వు వాడితో ఏదో ఒకటి మాట్లాడు. భూమి నన్ను ప్రేమిస్తోంది అని వాడికి అర్థం అవ్వాలి. అర్థమయ్యేలా మాట్లాడమ్మా. వాడు అది అర్థం చేసుకుంటే చాలు అని కృష్ణప్రసాద్ ఇక ఫోన్ ఇస్తాడు. వెంటనే భూమి ల్యాండ్లైన్కి కాల్ చేస్తుంది. ఇక అటుగా వెళ్తున్న పూర్ణి వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో అని అంటూ ఉంటుంది. పూర్ణి అని భూమి మాట్లాడుతూ ఉంటుంది. భూమి, ఎలా ఉన్నావు? నిన్ను ఎంత మిస్ అవుతున్నామో తెలుసా? అమ్మ, భూమి కాల్ చేసిందమ్మా అని పూర్ణి ఇక గట్టిగా చెప్తూ ఉంటుంది. వెంటనే శారద వస్తుంది. భూమి, ఎలా ఉన్నావు? ఏంటమ్మా, ఈ ఆంటీని పూర్తిగా మర్చిపోయావా? ఫోన్ కూడా చేయట్లేదు. నీకు ఎలా ఉందో ఏంటోనని నేను ఎంతలా టెన్షన్ పడుతున్నానో తెలుసా అని శారద అయితే చెప్తూ ఉంటుంది. ఇక భూమి ఏం మాట్లాడుకుంటా కృష్ణప్రసాద్ వైపే మౌనంగా చూస్తూ ఉంటుంది. శారద మాటలని వింటూ ఉంటుంది. ఇక గగన్ అయితే సంతోషంగా పరిగెత్తుకొని స్టెప్స్ దిగి వస్తూ వింటూ ఉంటాడు. నువ్వు లేకపోయేసరికి ఇల్లంతా ఎంత బోసిపోయిందో తెలుసా అమ్మా అని, నువ్వు త్వరగా ఇక్కడికి వచ్చేసే భూమి అని శారద అంటూ ఉంటుంది. అమ్మ, నువ్వు ఆగమ్మా, నేను మాట్లాడతాను అని పూర్ణి ఫోన్ లాక్కుంటుంది. పూర్ణి, ముందు నువ్వెలా ఉన్నావు? అక్కడంతా ఓకేనా? నువ్వు బాగానే ఉన్నావు కదా అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. ఓకే, అంతా బాగానే ఉన్నాను అని భూమి అయితే బాధగా చెప్తూ ఉంటుంది. పూర్ణి, నువ్వు మీ అన్నయ్యకి ఒకసారి ఫోన్ ఇవ్వవా అని భూమి అంటుంది. అన్నయ్య, భూమి నీతో మాట్లాడాలంట. ఇదిగో అన్నయ్య అని పూర్ణి ఇస్తుంది. గగన్ చాలా మెల్లగా ఫోన్ని చేతులకు తీసుకుంటాడు. గగన్ ఇక శారద పూర్ణి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హలో భూమి అని గగన్ అంటాడు. అని భూమి చెప్తూ ఉంటుంది. నా మనసులో మాట నీకు చెప్పేశాను, కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియటం లేదు. నువ్వేదో చెప్పాలనుకునేంతలోనే వాడొచ్చి నన్ను కొట్టాడు అని గగన్ చెప్తూ ఉంటాడు. అందుకు అంకుల్ తరపు నుంచి నేను సారీ చెప్తున్నాను అని భూమి చెప్తుంది. వాడు కొట్టిందని కాదు, నీ మనసులో ఏముందో తెలియకే నేను బాధపడుతున్నాను. చెప్పు భూమి, నీ మనసులో ఏముందో చెప్పు భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు. భూమి అయితే మాట్లాడుకుంటా ఏడుస్తూ ఉంటుంది. చెప్పు భూమి, నువ్వంటే నాకు ఇష్టమని ఒక్క మాట చెప్పు భూమి. అప్పుడు నిన్ను నన్ను వేరు చేయడం వాడి వల్ల కాదు కదా, ఆ దేవుడు కూడా వేరు చేయలేడు అని గగన్ అంటాడు. అవసరమైతే నేను వాడిని చంపేస్తాను, ఆ ఇంటి నుంచి నేను నిన్ను తెచ్చుకుంటాను అని గగన్ అంటాడు. భూమి ఇక గట్టిగా ఏడుస్తుంది. ఏడుపుని ఆడుకోలేకపోతూ ఉంటుంది. అది విన్న గగన్, ఏంటి భూమి ఏడుస్తున్నావా? ఎందుకు భూమి ఏడుస్తున్నావు అని గగన్ ఇక అడుగుతూ ఉంటాడు. భూమి నోటికి చేతిని అడ్డుగా పెట్టుకుంటుంది. వినపడకుండా ఏడుస్తూ ఉంటుంది. భూమి, ఇష్టమని ఒక్క మాట చెప్పు. నీ కంటికి కన్నీరన్న మాటే పరిచయం లేకుండా జీవితాంతం సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను. చెప్పు భూమి, ఐ లవ్ యూ అని ఒక్క మాట చెప్పు భూమి అని గగన్ అయితే బతిమలాడుకుంటూ ఉంటాడు. అయితే భూమి అయితే మాత్రం ఏమీ మాట్లాడకుండా ఫోన్ కట్ చేయబోతుంది. భూమి అని గగన్ పిలుస్తూ ఉంటాడు. ఇక్కడ భూమి ఏమో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఫోన్ పెట్టేస్తుంది. ఇక గగన్ అయితే బాధపడుతూ ఉంటాడు. గోడికి ఆనుకొని మనిగి బాధపడుతూ ఉంటాడు. ఏమైందమ్మా, ఎందుకు ఫోన్ పెట్టేశావు? వాళ్ళు మాట్లాడుతుంటే ఏడుస్తూ ఫోన్ ఎందుకు పెట్టేశావమ్మా అని కృష్ణప్రసాద్ అయితే అడుగుతూ ఉంటాడు. నేను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పమని అంటున్నారు మామయ్య అని భూమి ఇక చెప్తూ ఉంటుంది. మరి చెప్పేయచ్చు కదమ్మా అని కృష్ణప్రసాద్ అంటాడు. నేను ఐ లవ్ యూ అని చెప్పిన వెంటనే ఇక్కడికి వచ్చేస్తాడు. నాన్న ప్రాణాలు తీసేసి నన్ను తీసుకెళ్ళిపోతాడంట మామయ్య అని భూమి బాధపడుతూ ఉంటుంది. మరి చెప్పమంటారా మామయ్య, చెప్పమంటారా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ అయితే ఏమీ మాట్లాడుకుంటా మౌనంగా ఉంటాడు. ఇక భూమి శరత్చంద్ర మాటలని గగన్ మాట్లాడిన మాటలని ఇక గుర్తు చేసుకుంటూ ఉంటుంది. బాధపడుతూ ఉంటుంది. భూమి ఐ లవ్ యూ చెప్పలేదని గగన్ అయితే ఆలోచిస్తూ ఇక బాధపడుతూ ఉంటాడు. అప్పుడే నక్షత్ర దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఇక గగన్ బాల్కనీలో ఆలోచిస్తూ నిలబడి ఉంటాడు. బెడ్ పైన జాకెట్లో ఆ ఫోన్ మోగుతూ ఉంటుంది. గగన్ వచ్చి ఇక కూర్చొని బాధపడుతూ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఫోన్ కాల్ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇక నెంబర్ చూసుకోకుండా ఫోన్ కాల్ ఎత్తుతాడు. హలో బావా అని నక్షత్ర పిలుపు వినపడుతుంది. అయినా కూడా గగన్ అయితే ఎవరు అని అడుగుతూ ఉంటాడు. నేనని తెలుసు నీకు, నక్షత్రాన్ని తెలిసినా కూడా నువ్వు నాటంతో నా పేరు వినాలని ఇలా అడుగుతున్నావా బావా అని నక్షత్ర అయితే అంటూ ఉంటుంది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు దారిలో పక్కన చాలా డస్ట్బిన్లు ఉంటాయి.
ఉన్నంత మాత్రాన వాటి పేర్లు వినాలని వాటితో మాట్లాడాలని ఎవరూ కూడా అనుకోరు. అంత స్టూపిడ్ కూడా ఎవరు ఉండరు అని గగన్ అంటూ ఉంటాడు. పోలిక చెత్తలా ఉన్నా కూడా అది మనకిద్దరికి కనెక్ట్ అయ్యేలా ఉంది బావా. డస్ట్బిన్ అని అనుకో, స్టూపిడ్ నువ్వు, స్టూపిడ్ అంటే చెత్త, చెత్త వచ్చి డస్ట్బిన్లోనే పడుతూ ఉంటుంది కదా బావా. అంటే మన ఇద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాము అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. షటప్, ముందు ఎందుకు కాల్ చేసావో అది చెప్పు అని గగన్ అంటాడు. రేపు ఒక స్పెషల్ డే బావా, అంతే. అంటే రేపు నా బర్త్డే, నువ్వు తప్పకుండా రావాలి అని నక్షత్ర ఇన్వైట్ చేస్తుంది. పగటి కళ్ళు కంటున్నావా అని గగన్ అంటూ ఉంటాడు. పగటి కళ్ళే కనాలి బావా, ఎందుకంటే రాత్రిపూట నువ్వు నా కల్లో వచ్చి పెట్టే చెక్కల గింతలు అవి వేరే లెవెల్, అందరికీ చెప్పుకోలేను కదా అని నక్షత్ర అంటూ ఉంటుంది. చూడు, వెతుక్కుంటూ వచ్చి కొట్టేంత కోపం తెప్పించకు, మళ్ళీ నీ బాబుకి నాకు మధ్య గొడవలు జరుగుతాయి అని గగన్ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అయ్యో, గొడవలు ఏమీ కూడా జరగకూడదు బావా. అవసరమైతే నువ్వు వెతుక్కుంటూ మా ఇంటికి రావాలి. అవసరమైతే నా బాబు కాళ్ళ మీద పడి నన్ను పెళ్లి చేసుకుంటానని బతిమలాడాలి. నేను లేకపోతే చచ్చిపోతానని వెక్కిళ్ళు పెట్టేలా ఏడవాలి అని నక్షత్ర అంటుంది. నక్షత్ర అని గగన్ అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. నువ్వు నా పేషెన్స్ని టెస్ట్ చేస్తున్నావు. మళ్ళీ నేను మీ ఇంటికి రావాల్సి వస్తే అది నా బర్త్డే అవ్వదు, నీ బాబుకి నీకు డెత్ డే అవుతుంది. 1+1 ఆఫర్ అని గగన్ అయితే గట్టిగా చెప్తాడు. చాలా బాగా కాన్ఫిడెంట్గా ఆవేశపడుతున్నావు బావా. మరి నేను లేకపోతే బతకలేనని, నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న మెసేజ్ ఎందుకు పెట్టావు అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. నేను నీకు మెసేజ్ పెట్టడం ఏంటి, నేను నీకు ఏ మెసేజ్ పెట్టలేదు అని గగన్ ఇక గట్టిగా చెప్తూ ఉంటాడు. బావా, ఒక్కసారి నీ ఫోన్ని నువ్వే చెక్ చేసుకో బావా. ఇన్బాక్స్లోకి వెళ్ళి నీ నుంచి వచ్చిన మెసేజ్ని చెక్ చేసుకో, నీకే తెలుస్తుంది అని నక్షత్ర అంటుంది. ఇక నేను ఏ మెసేజ్ పెట్టలేదని చెప్తున్నాను కదా, అది కూడా నీకు నేను ఎందుకు పెడతాను అని గగన్ అయితే గట్టిగా అరుస్తుంటాడు. కూల్గా ఒకసారి చెక్ చేసుకొని చెప్పు బావా, తర్వాత మాట్లాడు బావా అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఇక గగన్ అప్పుడే ఫోన్ ఓపెన్ చేసి చదువుతుంటాడు. డియర్ నక్షత్ర, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను బతకలేను అనిపిస్తోంది. నువ్వు అంటే ఆ క్షణమే నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. సో ప్రేమించి ఈ బావని పెళ్లి చేసుకుంటావో, నో అని ఈ బావ ప్రాణం బలి తీసుకుంటావో నీ ఇష్టం. ఇప్పుడు నా బతుకు నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నీ రిప్లై కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని గగన్ అయితే ఇంకా మొత్తం చదువుతూ ఉంటాడు. అసలు ఈ మెసేజ్ ఎలా వెళ్ళింది, నేను పెట్టలేదు కదా అని మనసులో అనుకుంటాడు. నో, నేను ఈ మెసేజ్ పెట్టలేదు అని గగన్ నక్షత్రతో ఫోన్లో చెప్తూ ఉంటాడు. నీ ఫోన్ నుంచి ఆ మెసేజ్ నువ్వు పెట్టకపోతే వేరే ఇంకెవరు పెడతారు అని నక్షత్ర అంటూ ఉంటుంది. నో, ఎక్కడో ఏదో జరిగింది, ఐ నో దట్ అని గగన్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే నక్షత్ర ఇక నవ్వుతూ ఉంటుంది. అవును బావా, ఎక్కడో కాదు, మీ ఇంట్లోనే జరిగింది. నీ గెస్ కరెక్టే బావా. నేను మీ ఇంటికి వచ్చి అని పూర్ణిపై పాము వేసడం అంతా కూడా నేనే చేశాను. ఆ మెసేజ్ కూడా మీ ఇంటికి వచ్చి నేనే పెట్టాను అని నక్షత్ర అయితే ఇక మొత్తం చెప్తుంది. చూడు బావా, ఇప్పుడు ఈ మెసేజ్ నువ్వు పెట్టలేదని చెప్తే ఎవ్వరు కూడా నమ్మరు. కాబట్టి నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి. ఏం చెయ్యాలి అంటే, నా బర్త్డే సందర్భంగా నేను నీకోసం ఒక సూట్ కుట్టించి అక్కడ ఉన్న గోడకి తగిలించి పెట్టాను అని నక్షత్ర చెప్తుంది. గోడకి తగిలించున్న సూట్ని గగన్ చూస్తూ ఉంటాడు. చూడు, నువ్వు ఆ సూట్ వేసుకొని నా బర్త్డేకి రావాలి. కేక్ కట్ చేసి దగ్గరుండి మరీ నాకు తినిపించి వెళ్ళాలి. ఒకవేళ నువ్వు ఇలా చేయలేదు అనుకో, ఈ మెసేజ్ని మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చూపిస్తాను అని నక్షత్ర అయితే ఇక చెప్తూ ఉంటుంది. గగన్ నో అంటాడు. అయితే ఈ మెసేజ్ని ఓ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో కూడా పెట్టేస్తాను అని నక్షత్ర అయితే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. నో అని గగన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. నువ్వు ఎన్నిసార్లు లో అని చెప్పినా జరిగేదైతే ఇదే బావా, నువ్వు రాక తప్పదు, నాకు కేక్ తినిపించక తప్పదు అని నక్షత్ర అంటుంది. నక్షత్ర, ఇది కరెక్ట్ కాదు, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని గగన్ అంటాడు. మనం అనుకున్న గమ్యం చేరటానికి బ్లాక్మెయిల్ ఏదో ఒకటి పట్టుకొని రావాలి కదా బావా, నువ్వు మాత్రం బర్త్డేకి వస్తున్నావు, నాకు కేక్ తినిపిస్తున్నావు అని నక్షత్ర అంటుంది. చూడు, అసలు నీ వాళ్ళకి నాకు అస్సలు సరిపోదు, మరి అలాంటిది నేను ఎలా వస్తాను అనుకుంటున్నావు అని గగన్ అంటాడు. చూడు బావా, స్క్రిప్ట్ నాది, ఎలా వచ్చేది మొత్తం కూడా రాసుకోవాల్సింది నువ్వే, నాకు అదంతా అనవసరం, నువ్వు మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే అని నక్షత్ర ఇక ఫోన్ కట్ చేస్తుంది. సూపర్ నక్షత్ర, నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి, నిన్నెవరు కూడా అందుకోలేరన్నట్లుగా నీ పేరుకు తగ్గట్లుగానే మీ బావని బలి లాక్ చేసావే. అయినా అతను వచ్చినా మీ ఇంట్లో వాళ్ళు అసలు ఒప్పుకోరు కదా
మరి అటువంటప్పుడు మీ ఇంట్లో వాళ్ళని ముఖ్యంగా మీ నాన్నని ఎలా ఒప్పిస్తావు అని అడుగుతూ ఉంటారు. దానికి నా దగ్గర వేరే ప్లాన్ ఉంది అని నక్షత్ర అంటుంది. ఇప్పుడు మా బావ నాకు వచ్చి కేక్ తినిపిస్తాడు. అప్పుడు మేమిద్దరం కూడా పీకల్లోతో ప్రేమలో మునిగిపోయి ఉన్నామని అందరి దగ్గర నేనే కలరంగిచ్చేస్తాను. అప్పుడు బావ నన్ను పెళ్లి చేసుకోక తప్పదు, నా ప్రేమలో పడిపోక తప్పదు అని నక్షత్ర అయితే ప్లాన్ చెప్తూ ఉంటుంది. ఖచ్చితంగా బావ వచ్చే తీరుతాడు, నాకు కేక్ తినిపించే తీరుతాడు, మా నాన్నని ఒప్పించే ప్లాన్ కూడా నా దగ్గర ఉంది అని నక్షత్ర చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది. గగన్ అయితే కోపంగా ఉంటాడు.